ప్రధానమంత్రి విశ్వకర్మ అనే పథకాన్ని ప్రధానమంత్రి జన్మదినోత్సవం సెప్టెంబర్ 17, 2023న లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క లక్ష్యం దేశంలో వెనుకబడిన వర్గాలు, చేతి వృత్తుల వారు, ముఖ్యంగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగులు, అలాగే కుండలు తయారు చేసేవారు, కంసాలులు, అలాగే దర్జీలు, నాయి బ్రాహ్మణులు, దోబీలు, రజకులు, ఇలా రెక్కాడితే గాని డొక్కాడని బీసీ వర్గాలు, వెనుకబడిన తరగతుల యొక్క పేదరిక నిర్మూలన కొరకు దేశంలో 30 లక్షల కుటుంబాలకు సహాయం చేసే విధంగా 13,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఈ పథకం కింద మొదటి విడతగా ₹1,00,000 లబ్ధిదారులకు కేవలం 5% వడ్డీ. 5% అంటే 40 పైసలు వడ్డీ అనుకోండి. 40 పైసలు వడ్డీకి ఎవరి హామీ అవసరం లేదు. మీ బిల్డింగ్ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. షూరిటీ సంతకాలు అవసరం లేదు. ఈ పథకం కింద ఎటువంటి పూచీ లేని రుణం ఇస్తారు. ఈ రుణాన్ని తీసుకున్న ₹1,00,000 18 నెలలు వాయిదాల పద్ధతిలో చెల్లించుకోవాలి. మరి ఏదైనా చేతి వృత్తులంటే కాలము చెల్లిన విధానాలు కాకుండా ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించి చేతి వృత్తులు చేస్తే వాటిని అందంగా తయారు చేస్తాం, ఆమోదయోగ్యంగా ఉంటాయి, పోటీతత్వం ఉంటుంది, తొందరగా అమ్ముడవుతాయి. మన తాతల తరాలు ఉపయోగించిన పనిముట్లు కాకుండా ఆధునిక పనిముట్లు, వీటికి అదనంగా శిక్షణ అనేది 7 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. మరి 7 రోజులు శిక్షణకి వెళ్తే నా పొట్టెట్ట నిండేది, నా భార్య అవుతుందని మీ కొరకు రోజువారీ ఇల్లు గడవడానికి రోజుకి ₹500 శిక్షణా కాలంలో మీకు చెల్లిస్తారు. 7 రోజులు శిక్షణ అయిపోయింది కదా, నేర్చుకున్నారు కదా, అక్కడ ఆధునిక పనిముట్ల మీద బ్రహ్మాండంగా చేయటం నేర్చుకున్నారు, కుండలు చేయటం నేర్చుకున్నారు, వడ్రంగం నేర్చుకున్నారు, అట్లాగే కాపీ మేస్తులు, సెంటరింగ్ పరికరాలు అన్నీ కూడా నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాడిన పనిముట్లు చాలా బాగున్నాయి. ఇవి కూడా నాకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది కదా. దానికోసం ప్రధానమంత్రి మోదీ ₹15,000 మళ్ళీ వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏ పనిముట్ల మీద పని నేర్చుకున్నారో చాలా బాగుండాయి అనుకున్నారు కదా, ఆ పనిముట్లు కొనుక్కోవడానికి ₹15,000 మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితంగా మీకు వస్తాయి. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? చాలా బాగుందే. ఇంతేనా, 1,00,000 కంటే ఎక్కువ ఇవ్వరా అంటే, ఈ ₹1,00,000 తీసుకుని 18 నెలల్లో కట్టేస్తే రెండవ రౌండ్లో 2,00,000 ఇస్తారు. ఆ 2,00,000కు వడ్డీ మళ్ళీ ఇంతే, 5% 40 పైసలే. 18 నెలలు కాదు, 2,00,000 కట్టడానికి 30 నెలల సమయం ఇస్తారు. మరి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి? చేతి వృత్తులు చేసేవారు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి. 18 రకాల బీసీ కులాల అర్హులు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల కార్డు, రేషన్ కార్డు ఉండాలి, ఫోటో ఉండాలి. అయ్యా మా ఊళ్ళో మేము ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలంటే, ఈ దరఖాస్తు పెట్టుకోవడానికి మీ సేవా కేంద్రాలు అని ఉంటాయి. మీ సేవా కేంద్రాలు ఊళ్ళో 5 6 ఉంటాయి. అన్నిట్లో ఇది నడవు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చెయ్యాలంటే మీ గ్రామములో ఉన్న మీ సేవా కేంద్రాలలో ఒక్కదాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎంపిక చేస్తారు. దాన్ని కామన్ సర్వీసు సెంటర్ అంటారు, CSC సెంటరు. ఒకవేళ మీకు తెలవకపోతే
మీ సేవా కేంద్రానికి వెళ్ళి, అయ్యా మీకు కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటానికి మీకు అనుమతి ఉన్నదా అని అడగండి. దీని పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము. కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. ఆయనకి వెళ్ళి నేను దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పండి. మొత్తం ఆయనే నింపుతాడు. నింపిన తర్వాత మీ దరఖాస్తు జిల్లా కలెక్టర్ స్థాయికి వెళ్తుంది. తర్వాత అసలు మీరు ఆ ఊళ్ళో ఉంటున్నారా లేదా అనేది గ్రామాధికారులు వచ్చి చూస్తారు. మీ మీ యొక్క గత చరిత్ర గురించి వాళ్ళు రాయాలి. ఆ గ్రామంలో ఉంటారు, మీరు ఆ కులానికి చెందిన వారే. ఈ దరఖాస్తుతో పాటు కుల ధృవీకరణ పత్రం కూడా పెట్టాలి. అబ్బా మీకు దొరికింది కదా కామన్ సర్వీస్ సెంటర్, నాతో పని లేదు మీకు, ఆయన నాకంటే ఎక్కువ చెప్పేస్తాడు మీకు. మరి ఆయనకి ఏదో 10, 20 ఆయన బతకాలి కదా, 10, 20 ఇవ్వండి, పోయిందేమి లేదు. మనకు 1,00,000 కామన్ సర్వీస్ సెంటర్ ఆయనకి 10, 20 ఇస్తే సరిపోతుంది కదా. ఇక ఆయనకున్న పరిజ్ఞానం, ప్రధానమంత్రి మోదీ గారికి ఎంత పరిజ్ఞానం ఉన్నదో. కామన్ సర్వీస్ సెంటర్ అంటే ఇదొక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా కొట్టిన పిండి కంట్లో పాఠంగా చెప్పేస్తారు. బ్రాహ్మణులు ఏ విధంగా పెళ్లికి మంత్రాలు చదువుతారో, ఈ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి, అయ్యా మోదీ గారు 150 పథకాలు ప్రవేశపెట్టాడంట 2014 తర్వాత 10 ఏళ్లలో. ఏది అడిగినా కూడా అన్ని దరఖాస్తులు ఆయనే పెట్టేస్తాడు, అన్ని చెప్పేస్తాడు. కాకపోతే ఒక్కటి సుమా, మీరు బ్యాంకుకి అప్పు పెట్టి అప్పెగ్గొట్టేస్తే వాళ్ళు సిబిల్ స్కోర్ అని చూస్తారు. ఆ సిబిల్ స్కోర్ 700 పైన ఉంటే మీకు వస్తుంది. ఎక్కడో బ్యాంకు వేరే ఊర్లో వేరే మండలంలో అప్పెగ్గొట్టొచ్చాను ఇక్కడ నాకు మళ్ళీ అంటే కుదరదు. కంప్యూటర్లో మీ చరిత్ర తెలిసిపోతుంది. ఆధార్ కార్డు అనుసంధానం చేయగానే దేశంలో ఎక్కడ అప్పు తీసుకున్నా అప్పెగ్గొట్టేస్తే ఈ పథకాలు రావు, ఏ పథకము రాదు. కనుక అప్పెగ్గొట్టేస్తే అప్పు కట్టండి, అప్పు కట్టేస్తే బ్యాంక్కి మళ్ళీ వస్తాయి. కనుక ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము బీసీల యొక్క వెనుకబడిన తరగతులు, ముఖ్యంగా చేతి వృత్తుల వారు, కమ్మరి, కుమ్మరి, నాయ బ్రాహ్మణ, రజక, వడ్రంగి ఇలాంటి పేదవారి యొక్క బతుకులు బాగు చేయటానికి పథకం. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తా. నా వాట్సాప్ నంబర్లో మీ అనుమానాలు రాయండి. ఫోను మీద అందుబాటులో ఉన్నా కొంచెం కష్టమే. వాట్సాప్లో రాస్తే మీ అనుమానాలు నివృత్తి చేస్తాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు, నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. 9848550806 9848055806. తక్షణమే రంగంలో దిగండి. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము కింద ₹1,00,000 రుణం పొందండి. 15,000 రూపాయల టూల్ కిట్ మొత్తాన్ని ఉచితంగా పొందండి. 1,15,000 రూపాయలు బ్యాంకు ద్వారా మీ అకౌంట్లో పడటానికి సిద్ధంగా ఉన్నది. ఆలస్యము చేయవద్దు. ఆలస్యము చేస్తే ఆశాభంగమే. ఎన్ని వేల మంది, లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్న ప్రధానమంత్రి మోదీ సంకల్పం బీసీలను, ఎందుకంటే మహానుభావుడు ఆయన బీసీనే, ఆయన గానుగ కులానికి చెందిన వ్యక్తి. గానుగంటే మన ఎద్దు గానుగ ఉంటుంది కదా, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె తీస్తాం కదా, ఆ గానుగ బీసీ వృత్తికి చెందిన బీసీ. ప్రధానమంత్రి మోదీ బీసీకి చెందినవాడు కనుక బీసీలమంటే అమితమైన ప్రేమ. అందుకే తెలంగాణ రాష్ట్రంలో బీసీనే మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి రంగం సిద్ధం చేశాడు మన ప్రధానమంత్రి మోదీ. కనుక ఆలస్యం చేయకుండా మీ గ్రామము, మీ పట్టణంలో ఉండే సమీప
మీ సేవా కేంద్రానికి వెళ్ళి కామన్ సర్వీస్ సెంటర్లో తదుపరి ఇంకా మరింత సమాచారం పొందటానికి సిద్ధం కండి.